హలో గైస్, వెల్కమ్ టు మై లక్ ది శివ ద బీస్ట్ రైడర్. ప్రజెంట్ అయితే బెంగళూరు నుంచి స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు మహారాష్ట్ర వెళ్తున్నాము. నైట్ అంతా సరిగ్గా నిద్ర లేదేమో, కళ్ళంతా ఊదిపోయినట్లుంది. ఇప్పుడు లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది. జస్ట్ ఇక ఒక లదాఖ్ ఫ్లాగ్ ఉన్నింది, అది బైక్ కొత్తది మారుస్తున్నాము. ఆ తర్వాత టైం వచ్చేసి ఇప్పుడు 6 o'clock అయిపోయింది. దగ్గర దగ్గర 4 o'clock స్టార్ట్ అవుతాం అనుకున్నాము, బట్ కుదరలే. అందుకే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. హెల్మెట్ అయితే చేంజ్ అయింది ఒకసారి. సో మనం కొత్త హెల్మెట్ కొనాల్సి వచ్చింది. పాత హెల్మెట్ది ఇక్కడ బ్లూటూత్ కనెక్ట్ చేసే కావద్దు, ఇంటర్కామ్. సో అందువల్లే ఇది కొత్త హెల్మెట్ యాక్సార్ది కొన్నాను. సో పొద్దున్నే స్నానం అయింది మాది. మేము లదాఖ్ ఫ్లాగ్ అయితే కడుతున్నాము ఇక్కడ. ఆ బైక్ కూడా కట్టేసి ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. ఈ బైక్ ఆల్రెడీ ఒకటి ఉంది సేమ్ మనలాగే, దాన్ని రిమూవ్ చేసేసి కొత్తగా ఇప్పుడు ఇంకొక లదాఖ్ ఫ్లాగ్ని అయితే కడుతున్నాము. ప్రజెంట్ అయితే రైడ్ స్టార్ట్ చేయబోతున్నాము. ఓకే బ్రో, ಬರ್ತೀನಿ. ముందు బైక్ వెళ్తుంది మనదే. 2 బైక్లు ఇప్పుడు రాజస్థాన్కి ఇసుకలో రైడ్ స్టార్ట్ అయిపోయింది. గైస్ వెళ్ళేసి సబ్స్క్రైబ్ చేసేయండి. చాలా లేట్ అయిపోయింది ఈరోజు. ఈ ఇన్స్టా రీల్స్ ఎక్కడ పెట్టేసినా, సో అందుకోసం లోకల్ ఈ రూట్ వెళ్తున్నాము, దేవనహల్లి రూట్ మీదుగా. ఎందుకంటే కొత్త హైవే వేసినారు కదా, చెన్నై టు బెంగళూరు. ఆ ఎక్స్ప్రెస్ హైవేలో వెళ్ళిపోయేసి అట్లా కంటిన్యూ అయిపోతాము. ఎందుకంటే ఈ పక్క ట్రాఫిక్ ఎక్కువ ఉంది, సో అందుకోసమే ఆ రూట్లో అయితే వెళ్తున్నాము. ఇక అప్డేట్స్ అయితే అంతే ఇప్పటికీ. గుడ్ మార్నింగ్, దిస్ ఈజ్ రైడ్ విత్ శివ. ఇప్పుడైతే ప్రజెంట్ చెన్నై టు బెంగళూరు హైవే మీద ఉన్నాము. ఇది వచ్చేసి దేవనహల్లికి కనెక్ట్ అవుతుంది యాక్చువల్గా. ఇప్పుడు ఈ రూట్ మీద వెళ్ళేసి మేము దాబాస్పేట దగ్గర లెఫ్ట్ తీసుకునేస్తాము అండ్ అలాగే రైట్ కంటిన్యూ చేస్తాం. దవన్గేరే పైన కర్ణాటక మీదుగా వెళ్ళేసి మహారాష్ట్ర టచ్ అవుతుంది. ఈరోజు లోపు మహారాష్ట్ర కవర్ చేయాలి, మహారాష్ట్ర టచ్ చేయాలి. యాక్చువల్గా స్టార్ట్ అయింది, లేట్ అయిపోయింది. అందుకే ఇక మహారాష్ట్ర టచ్ చేసేసి అక్కడ ఎక్కడైనా పూణే దగ్గర ఆల్ట్ అయిపోవాలి ఈ రోజుకి. సో అదే ప్లాన్ అయితే ఇప్పటికీ. బైక్ చూడండి, 2 ఇక్కడ ఉంది లైనప్లో. ఒకసారి బ్యాక్ కెమెరా ఆన్ చేస్తాను. సో బైక్స్ చూస్తున్నారు కదా, 2 బాగా ఫుల్ సెటప్తో ఉంది. మా ఫ్రెండ్ అయితే అసలు ఒకే ఒక టాప్ బాక్స్ తెచ్చినాడు విత్ 2 జెరీ క్యాన్స్. నేనైతే ఫుల్ లగేజ్తో వచ్చిన. సో ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. దాబాస్పేటకి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేస్తాం మేము. సో ప్రజెంట్ అయితే ఇక్కడ సాయి హోటల్లో ఉన్నాము. బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ ఇచ్చాము. జస్ట్ ఇప్పుడే ఆపేసి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇచ్చాము. టైం వచ్చేసి అరౌండ్ 10:40 అవుతుంది. ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ అయిపోయింది ఫ్రమ్ బెంగళూరు. ఇంకొక 700 కిలోమీటర్స్ వస్తుంది పూణేకి. ఈరోజు పూణేకి వెళ్ళాలని చూస్తాం. ఎన్ని కిలోమీటర్స్ అయితే అన్ని కిలోమీటర్స్ రైడ్ చేస్తాము. తర్వాత ఆపేస్తాము. లైక్ నైట్ 7 వరకు రైడ్ చేస్తాం మోస్ట్లీ, అంతే. ఆ తర్వాత ఆపేస్తాము, చూస్తాము. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని రైడ్ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తాం. సో మసాలా దోశ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ సాయి హోటల్ అంట ఏదో.
చిత్రదుర్గ దగ్గర ఉన్నాము. ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని రైడ్ అయితే కంటిన్యూ చేయబోతున్నాము. సో కేసరి బాత్ అయితే ఆర్డర్ ఇచ్చాము. టేస్ట్ చేస్తాము ఎట్లా ఉంది ఏమైనా. ಚೆನ್ನಾಗಿದೆ ಕೇಸರಿ ಬಾತ್. బాగుంది. సో జస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. చిత్రదుర్గ నుండి ఇంకొక 200-300 కిలోమీటర్స్ అయితే రైడ్ చేయాలి. ఆ తర్వాత ఇంకో బ్రేక్ అయితే తీసుకుంటాం, షార్ట్ బ్రేక్. తర్వాత ఈ రోజు లోపు పూణే రీచ్ అవ్వాలి. సో అందుకే ఇంకా చూస్తాం ఎంత దూరం అయితే అంత దూరం రైడ్ చేస్తాం. చూస్తుంటే అదిరిపోయింది. అందుకే ఇక్కడ డ్రోన్ ఎగరేస్తామని ఆపాము. ఇక్కడ సన్ఫ్లవర్స్, మొత్తము సన్ఫ్లవర్ చెట్లు. ఇప్పుడైతే అన్నీ పడుకొనేసి నిద్రపోతుంది. ఎర్లీ మార్నింగ్ లేకపోతే సన్సెట్కి బాగుంటాయి. క్రేజీ ఉంది, మొత్తం సన్ఫ్లవర్ చెట్స్. సో ప్రజెంట్ అయితే ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాము. ఇక్కడ రాణేబెన్నూరు అనే ఊరు దగ్గర. ఇంకా చూస్తున్నారు కదా, మొత్తం మన బైక్ దగ్గర ఫోటోలు దిగుతున్నారు అంతా. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకొక 600 కిలోమీటర్స్ వస్తుంది పూణే. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసి వెళ్ళాలి. ఇక ఒక కొబ్బరి నీళ్ళు తాగేసి మళ్ళీ స్టార్ట్ అయినాము రైడింగ్. ప్రజెంట్ అయితే రాజస్థాన్ థాలీ అనే హోటల్లో ఆపినాము. హుబ్లీ దగ్గరలో ఉన్నాము ఇప్పుడు, హుబ్లీ ధార్వాడ్ మధ్యలో. ఇక లంచ్ టైం అయింది, ఆల్మోస్ట్ 4 అయిపోయింది. లంచ్ చేయాలనుకుని ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. రాజస్థాన్ థాలీ అయితే క్యాన్సిల్ చేసాము. ఇక్కడ జవర్ రోటీ థాలీ, ఇక్కడ కర్ణాటక స్టైల్. సో ఇక్కడికైతే వచ్చాము ఇంకా లంచ్ చేయడానికి. ప్రజెంట్ ఇక్కడ లంచ్ చేసుకొని వెళ్తామని. సో ఇప్పుడైతే హుబ్లీ దగ్గరలో ఉన్నాము, హుబ్లీ నుంచి ధార్వాడ్ మధ్యలో. లంచ్కి అయితే నేను జవార్ రోటీ థాలీ అయితే ఆర్డర్ ఇచ్చాను.
ఇప్పుడు లంచ్ టేస్ట్ చేస్తాం ఎలా ఉంది ఏమి అని. సో ఫస్ట్ టైం తినబోతున్నా ఇది. సో ట్రై చేస్తాము ఒకసారి, బాగుందో లేదో చెప్తాను ఒకసారి ట్రై చేసి. ఆయిల్ ఏం వాడలేదు, బాగుంది టేస్ట్ చేయడానికి, అన్నింటిలో తినొచ్చు. చూస్తాం ట్రై చేసి బాగుంటుంది. సో ప్రజెంట్ ఎక్స్ట్రా స్వీట్ అయితే ఇచ్చినారు, మళ్ళీ ఇదేదో ఇచ్చారు, టేస్ట్ చేస్తున్నా. బాగుంది రోటీ తినడానికి, డిఫరెంట్గా ఉంది టేస్ట్. ఎప్పుడైనా ಹುಬ್ಳಿ ಈ ಸೈಡ್ వచ్చినారంటే ಖచ్చితంగా ತಿನ್ನೋಣ ಇದೆ. ನಿಮಗೆ ಸ್ವೀಟ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ಮತ್ತೆ ಇದೇನಿದು? ಯಾವುದು ಇದು? ಮಜ್ಜಿಗೆ. ಇದು ಅದು ಬರ್ಫಿ ಥರ ಇದೆ ಅಲ್ವಾ? ಬರ್ಫಿನಾ? ಇದೇನು ಬ್ರೋ ಇದು? ಅದು ಕೊಟ್ಟಿಲ್ಲ, ನೀವು ಕೊಟ್ಟೇ ಇಲ್ವಾ? ఇది ఒకలాంటి చట్నీ, అక్కడ ఒక పొడి ఇచ్చారు, ఇట్లా ఊరగాయ, ఇందులో ఇంకొక రకమైన పొడి వేసుకొని టేస్ట్ చేస్తాం అన్నీ. సరే చూస్తాం ఎలా ఉంటుంది. ನನಗೆ ಸ್ವಲ್ಪ ಹಾಕಿ. ನೀವು ಗ್ಲಾಸ್ ಕಪ್ಪು ತೆಗೆದು ಹೊರಗೆ ಟೇಸ್ಟ್ ಮಾಡ್ತೀನಿ. ಅದು ಹೇಗಿದೆ? ಕರಿವೇಪಾಕು. ಹಾಂ ಅದೇ ಕರಿವೇಪಾಕು ತೆಲುಗಲ್ಲಿ. ಸೊ ಕರಿವೇಪಾಕು పొడి ಇದೆ. సో డే 2 ఆఫ్ కుప్పం టు రాజస్థాన్ రైడ్ అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. బికాజ్ ఆల్రెడీ టైం వచ్చేసి 7:15 అవుతుంది. ఫుల్ టయర్డ్ ఉన్నాము. నేనైతే ఫుల్ నిద్ర కూడా లేదు. సో ఆల్మోస్ట్ కోల్హాపూర్ దగ్గర వచ్చేసినాము. కోల్హాపూర్ ఇంకొక 100 కిలోమీటర్స్ వస్తుంది, పూణే ఇంకొక 350 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇక్కడ నుంచి రేపు ఎర్లీ మార్నింగ్ 5కి అంతా స్టార్ట్ అయిపోతాము. పక్కనే రూమ్ అయితే తీసుకున్నాం. మొత్తం లగేజ్ చూడండి, ఎక్కడంటే అక్కడ పెట్టేసినాము. ఇప్పుడు జస్ట్ రీచ్ అయినాము. లగేజ్ ఎక్కడంటే అక్కడ పెట్టేసి ఇక ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫ్రెష్ అప్ అయ్యేసి కొద్దిగా రెస్ట్ అయితే తీసుకోవాలి. రూమ్ అయితే ఇలా ఉంది, ఒక బెడ్, వాష్రూమ్ ఉంది, అంతే. ఒక చిన్నగా ఇది ఇచ్చాడు, కబోర్డ్ టైపు. సో ఇక్కడ రైడింగ్ జాకెట్ అవన్నీ ఇక్కడ పెట్టేయచ్చు కావాలంటే, అంతే. సింపుల్గా ఇచ్చాడు రూము. కానీ రూమ్ వచ్చేసి వ్యూ అయితే, పక్కన వ్యూ అయితే అద్భుతంగా ఉంది. మార్నింగ్ ఒకసారి వ్యూ చూపిస్తాను మీకు, సూపర్ ఉంది. సో ఈ వ్లాగ్ మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్కి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, రైడ్ విత్ శివ.